ఏంటి మనం ఏ ఛానల్‌కి ఎళ్ళిపోయాం? ఇది మన మౌనిక కలర్ క్రియేషన్స్ ఛానలేనా? మండలా కాకుండా కుల్ఫీ వచ్చిందేంటి? మీరు ఇలానే అనుకుంటున్నారా? అవునండి. ఇది సేమ్ ఆ ఛానలే. చెప్పాగా నాలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటికి తీసి కుకింగ్ చేస్తానని. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక కలర్ క్రియేషన్స్. ఈరోజు మనం క్రీమ్, కండెన్స్ మిల్క్, షుగర్, జాగరీ ఇవేవీ లేకుండా హెల్తీ స్టైల్‌లో హోమ్‌మేడ్ కుల్ఫీ రెసిపీ చూడబోతున్నాం. ఏంటి మండాలాని ఇంక వదిలేసింది 60 డేస్ ఛాలెంజ్ అన్నది అని అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. కుకింగ్ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అది కూడా కొన్ని సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. నా 60 డేస్ ఛాలెంజ్ అయ్యేసరికి సమ్మర్ అయిపోయి వింటర్ కూడా వస్తది. సో, అందుకే సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అని చెప్పి మిడిల్‌లో కొంచెం చేంజ్ ఇచ్చాను. సో, ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూసారు కదండీ! మకానా, ఆల్మండ్స్, క్యాష్యూస్, ఇలాచీ, సాఫ్రాన్, ఎసెన్స్ అండ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్. ఇందులో మీరు ఇలాచీ అండ్ సాఫ్రాన్ ఆప్షనల్ అండి. మీరు వెయ్యాలి అనుకుంటే వేయొచ్చు. మీకు మంచి టేస్ట్ కోసం ఇలాచీ అండ్ కలర్ కోసం సాఫ్రాన్ వేయాలి. ఫస్ట్ మిల్క్‌ని బాయిల్ చేసుకోండి. బాయిల్ అవుతున్నప్పుడే చూసుకోండి మలై గాని ఆ క్రీమ్ అనేది సైడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ సైడ్స్ స్క్రాప్ చేసుకుంటూ మలైని మిల్క్‌లో వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువసేపు మిక్స్ చేయకుండా కూడా అలా ఉండకండి. అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తూ దాన్ని స్క్రాప్ చేస్తూ ఆ మలైని మిల్క్‌లో కలిపితేనే దాని టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి. సో, నెక్స్ట్ ఒక బౌల్‌లో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఎసెన్స్ వేయకండి అప్పుడే. ఓన్లీ డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసి ఈ బాయిల్ అవుతున్న మిల్క్‌ని కూడా యాడ్ చేయండి. అలా యాడ్ చేసిన మిక్చర్‌ని సోక్ చేసి ఒక 30 మినిట్స్ అలా పక్కన ఉంచేసారనుకోండి. అక్కడున్న క్యాష్యూస్, ఆల్మండ్స్ కొంచెం మెత్తపడతాయి. అవి మెత్తపడకపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ సోక్ చేసాం కాబట్టి హాట్ మిల్క్ వేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా అవి మెత్తపడిపోతాయి. తర్వాత ఒక 5 మినిట్స్‌లో మిల్క్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు సోక్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ బ్లెండర్‌లో వేసి ఒక థిక్ పేస్ట్‌గా తయారు చేయండి. మీరు ఇక్కడ మిల్క్ గానీ, వాటర్ గానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం మీరు సోక్ చేసినప్పుడు ఏ మిల్క్ అయితే ఉందో ఆ మిల్క్‌తోనే ఇంగ్రీడియెంట్స్ అంతా పేస్ట్ చేయండి. చూసారు కదండీ! పేస్ట్ ఇలా అవుతుంది. ఈ పేస్ట్‌ని మిల్క్‌లో యాడ్ చేయాలండి. మిల్క్ అప్పుడే ఫ్లేమ్ ఆన్ చేయకుండా ఈ పేస్ట్ బాగా మిల్క్‌లో కలిసేలాగా మిక్స్ చేసి ఆ తర్వాతే మీరు స్టవ్ అనేది ఆన్ చేయాలి. పేస్ట్ అనేది ఖచ్చితంగా మిల్క్‌లో కలిసిన తర్వాతే స్టవ్ ఆన్ చేసుకోండి. మీరు కానీ ముందే పేస్ట్ కలవకుండా స్టవ్ ఆన్ చేసేస్తే అడుగనేది అంటుకుపోయి కుల్ఫీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో, అలా అవ్వకుండా ముందే బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే స్టవ్ అనేది ఆన్ చేసుకోండి. చూసారు కదండీ! నాది బాగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిన తర్వాతే నేను స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఈ పేస్ట్ దగ్గర అయ్యేదాకా స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్‌లో మార్చుకుంటూ ఉండాలండి. ఎక్కువ స్పీడ్‌గా పెట్టేస్తే మళ్ళీ మాడిపోతది. అండ్ ఖచ్చితంగా మీరు అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పకపోతే మీకు ఒక పార్ట్ అంతా ఉండిపోయి మాడిపోతది. లేదా అడుగైనా అంటేస్తది. కుల్ఫీ మేకింగ్‌లో ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా చిన్నది అడుగంటేసినా, మాడిపోయినా మీకు టేస్ట్ అనేది ఫుల్‌గా మారిపోతది. సో, జాగ్రత్తగా అలా కలుపుతూనే ఉంటూనే మీరు దాన్ని దగ్గరికి చేయాలి. కొంచెం థిక్‌నెస్ అనేది మీకొచ్చిన వెంటనే ఆఫ్ చేసేయొచ్చండి స్టవ్‌ని. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూల్ అయ్యేదాకా మీరు సైడ్‌కుంచండి. వేడిగా మాత్రం అస్సలు బ్లెండ్ చేయకండి. వన్స్ కూల్ అయిన తర్వాత మిక్సీలో ఈ మిక్చర్ అంతా వేసేసి కొంచెం వెనిల్లా ఎసెన్స్ కూడా వేయండి. ఈ స్టేజ్‌లోనే ఒకవేళ మీకు గానీ స్వీట్‌నెస్ సరిపోకపోతే జాగరీ గానీ, హనీ గానీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత అయితే మీకు ఇబ్బంది అయిపోతది. మీరు బ్లెండ్ చేసినప్పుడు ఓవర్ స్పీడ్‌గా కూడా చేయకూడదండి. బ్రేక్స్ ఇస్తూ మీరు బ్లెండ్ చేస్తేనే మీకు క్రీమీ కుల్ఫీ అనేది వస్తదండి. మీరు నా మండల ఆర్ట్‌ని సపోర్ట్ చేసినట్టే నా కుకింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఒక 2 వీక్స్ ఆర్ 1 వీక్ అలాగా సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. దీనికి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. అలాగే కుకింగ్‌లో నేనేమైనా మిస్టేక్ చేస్తే కొంచెం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, చూసారుగా బ్లెండ్ చేసిన తర్వాత కుల్ఫీ మిక్స్ అనేది ఎంత ఫ్లఫీగా, క్రీమీగా అయ్యిందో. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఉంటే కుల్ఫీ మౌల్డ్స్‌లో అయినా వేయొచ్చు. ఆర్ ఎల్స్ మన దగ్గర టీ గ్లాసెస్ ఉంటాయి కదండీ! ఆ గ్లాసెస్‌లో వేసినా సరే సరిపోతది.
లేదు ఇలంతా వద్దు ఒక బాక్స్‌లో వేసుకుంటామన్నా మీ ఇష్టం. ఒక కంటైనర్‌లో కూడా వేసుకోవచ్చు. సో, నాకైతే 500 ఎంఎల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్‌కి 6 గ్లాసెస్ ఆఫ్ కుల్ఫీ మౌల్డ్స్ అనేవి వచ్చాయండి. మీరు ఏ కంటైనర్ తీసుకున్నా ఖచ్చితంగా అల్యూమినియం ఫాయిల్‌తో వ్రాప్ చేసుకోవాలండి. లేకపోతే పైన ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. సో, ఓవర్‌నైట్ ఆర్ 8 హవర్స్ అయినా సరే ఖచ్చితంగా రిఫ్రిజిరేట్ చేయాలండి. నేనైతే నెక్స్ట్ డే తీసి చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు వెంటనే రాకపోతే మాత్రం ఒక నార్మల్ గ్లాస్ వాటర్‌లో డిప్ చేసి తీస్తే వెంటనే వచ్చేస్తది. సో, చూసారుగా చల్ల చల్లగా హెల్తీ హోమ్‌మేడ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. సో, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇందులో అయితే ఏ ఏజ్ వాళ్ళైనా సరే తీసుకోవచ్చండి. రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేదు. మొత్తం అన్నీ హెల్తీ ఇంగ్రీడియెంట్సే యూజ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు మకానా గానీ నచ్చకపోతే క్యాష్యూస్ అనేవి పెంచుకోండి. లేదు మాకు కాస్త హెల్తీ కాదు, అటు ఇటు అయినా పర్లేదు అంటే మలై అయినా యూజ్ చేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను మొత్తం అంతా హెల్తీ స్టైల్‌లో చేశాను కాబట్టి ఓన్లీ మకానా అండ్ ఆల్మండ్స్ యూజ్ చేసి మీకు చెప్పాను. ఇదేనండి నా ఫస్ట్ కుకింగ్ వీడియో. ఎలా అనిపించింది? బాగుంది కదా! ఈజీగా అనిపిస్తుంది కదా! I hope you like this video. Thanks for watching. Subscribe to Monica Kala Creations, bringing Kala and Ruchi together. Follow for more videos. Bye, Andy.